డూప్లికేట్స్ తీసేయడానికి 3 పద్ధతులు. ఒకటి ఫస్టు ఈ డేటాను సెలెక్ట్ చేసుకుందాము. ఆల్ట్ ఏఎం ప్రెస్ చేద్దాం. రిమూవ్ డూప్లికేట్స్ డైలాగ్ బాక్స్ వచ్చింది. ఇప్పుడు సేల్స్ అనే దాన్ని అన్‌చెక్ చేద్దాము. ఓకే. క్లిక్ చేద్దాం. ఇది ఫస్ట్ మెథడ్ 97 డూప్లికేట్ వాల్యూస్ రిమూవ్డ్. ఓకే. డూప్లికేట్స్ తీసేయడానికి రెండో పద్ధతి. ముందుగా ఈ డేటాను సెలెక్ట్ చేసుకుందాం. కంట్రోల్ ఏ. ఇప్పుడు డేటా కమాండ్ ట్యాబ్‌ను క్లిక్ చేద్దాం. రిబ్బన్‌లో రిమూవ్ డూప్లికేట్స్ అనే బటన్ ఉంది. దాన్ని క్లిక్ చేద్దాం. రిమూవ్ డూప్లికేట్స్ డైలాగ్ బాక్స్ వచ్చింది. ఇప్పుడు సేల్స్ అనే దాన్ని అన్‌చెక్ చేద్దాం. ఓకే. క్లిక్ చేద్దాం. 98 డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్ అండ్ రిమూవ్డ్ అని వచ్చింది. ఇది సెకండ్ మెథడ్. డూప్లికేట్స్ తీసేయడానికి థర్డ్ మెథడ్, మూడో మెథడ్. ఎక్సెల్ 365లో యూనిక్ అనే ఫంక్షన్ ఉంది. దాన్ని ఉపయోగిద్దాం. యూనిక్ బ్రాకెట్ ఓపెన్. దేని నుంచి యూనిక్? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు డూప్లికేట్స్ ఉన్నాయి, మనకు కనబడుతున్నాయి కదా. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూసిరా, ఈ డూప్లికేట్స్ అన్నీ పోయి ఈ రకంగా యూనిక్ నేమ్స్ వచ్చేసినాయి. ఇది థర్డ్ మెథడ్. ఇది ఎక్సెల్ 365లో ఉంది యూనిక్ అనే ఫంక్షన్. మీకు ఏది నచ్చింది, ఏది ఈజీ అవుతుంది, దాన్ని మీరు ఉపయోగించవచ్చు.